ప్లేస్ ని బట్టి కూడా రాశి యొక్క ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అంటున్నారు. డిపెండ్ అపాన్ ఆస్ట్రాలజర్. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ రాంగ్ గా చూసారని చెప్తున్నారు. ఇంతమంది చూసిన వాళ్ళు పర్ఫెక్ట్ కాదని అలా అనలేము. ఈ సబ్జెక్ట్ తెలడం అన్నది అశ్విని భరణి మక ఉప మూల పూర్వాషాఢం. వీళ్ళు ఎదుటి వాళ్ళు గిల్లి వీళ్ళే బాధపడిపోతుంటారు. అగ్నితత్వాలకు ఎలా ఉండదంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు ఏ రాసి అంటే సింహరాశి అంటాడు. ఆడు పెళ్ళైన తర్వాత కట్ చేస్తే ఆవిడ దగ్గర అన్ని ఇదే చేస్తుంటాడు. భూతత్వం అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? భూతత్వం మీదకి వచ్చినప్పుడు మీరు రోహిణి నక్షత్రం 4 పదాలు అందులోనే ఉంటాయి. ఈ భూతత్వం అసలు అన్నిటికీ ఎట్లా ఉండదంటే జలతత్వం. అగ్నైనా మనం జలంతో ఆపచ్చు కానీ జలాన్ని మనం ఏంది ఆపచ్చు. కరకటకం ఉండొచ్చు, వంటగదిలో ఎడుతాడు, వృషికం కూడా మేడ మీద ఎడుతాడు, మేము ఉండేది చెరుగట్టు దగ్గర ఏడుస్తూ సంథింగ్ లైక్ దట్. అందుకే ఏడుస్తూ ఉంటారా? ఏడుస్తూ ఉండడం అంటే దిస్ ఇస్ లైక్ సో ఎమోషనల్. ఫారిన్ కంట్రీస్ లో అంతా సెటిల్ చేసుకుని ఉంటారు కదా, ఒక వీసా ప్రాసెస్ కానీ అవి కానీ. ఇప్పుడు మీరు వచ్చి ఈ తత్వం మీరు కాదు, మీ కంట్రీ సెట్ కాదు అంటే వాళ్ళు ఏం చేసుకోవాలి? వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? యూనివర్సల్ రెమెడీస్ చెప్పినప్పుడు ఏంటంటే అందరికీ పనిచేస్తాయని ఉండదు, ఇండివిజువల్ గా చేసుకునే రెమెడీసే పనిచేస్తాయి. ఎందుకంటే నక్షత్రాలు అంటేనే భయం వేస్తుంది చాలా మందికి. ఏ నక్షత్రం ఈ 2026 లో చాలా అద్భుతంగా ఉంది? చాలా నేను ఆన్సర్ వినగానే చాలా మంది దగ్గరికి కనిపిస్తారు. ఎందుకంటే సూర్యుడు జలస్థానంలోకి వస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంచి టైం ఫర్ ఎస్పెషల్లీ ఎవరికి 2026 లో మ్యారేజెస్ ఎలా ఉండబోతున్నాయి? మ్యారేజ్ లో ఇబ్బంది పడే నక్షత్రాల్లో ప్రథమంగా తీసుకుంటే ఈ ఏడాదని కాదు కానీ ఎక్కువ ఇబ్బంది పడే నక్షత్రాల్లో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారాహి ఆస్ట్రాలజీ సూర్యశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్కారం చెల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్, ఆల్వేస్ సూపర్. ఆల్వేస్. సో మీరు మీ జాతకం చూసుకుంటూ ఉంటారా? రోజు రోజు ఈ రోజు ఎలా ఉంది? నాతో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? ఎక్సలెంట్. మీకేంటి చెల్లి గారు? సూపర్. ఓకే, సో ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? ఏం చెప్తున్నారు ఆడియన్స్? ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఎక్కువగా ఫారెన్ నుంచి వచ్చే కాల్స్ లో మెజారిటీ ఆఫ్ కాల్స్ ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాలు బట్టి ఎక్కువ అయిపోయినాయి కాల్స్. అడిగి వెళ్ళడం, ఉద్యోగం లేకపోవడం, జాబ్ లేదని వాళ్ళు ఏదో జాతకం చూపించుకోవాలని వాళ్ళు ఫీల్ అవ్వడం, ఇలా రకరకాలు ఉంటాయి. సో ప్లేస్ ని బట్టి కూడా రాశి యొక్క ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అంటున్నారు మీరు, అంతేనా? అవును, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అది మ్యారేజ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టుకోవట్లేదు అని కాదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టుకున్నారు కాదంటలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ముహూర్తాల మీద చేసుకున్న వాళ్ళు అని కాదు కానీ డిపెండ్ అపాన్ ఆస్ట్రాలజర్. దాన్ని చాలా బేసీ ఉంటుంది. వాటి టైం పీరియడ్ కూడా ఉండదు దాని మీద. సో టైం అది బాగుంటే వెళ్ళని గుడ్ సెట్ అవుతుంది. కానీ చూసి పద్ధతి కూడా ఉంటుంది కొంత కలిపేటప్పుడు. అది మెజారిటీ ఆఫ్ ద చాలా మంది. అదే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, అందరూ ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసుకున్నారు, 18 లక్షల డివోర్స్ కేసులు ఉన్నాయని. అవును, నిజమే. సో అది చూసేటప్పుడు ఇప్పుడు నేను పెడితే అలా ఉండదు. చూసిన వాళ్ళందరూ రాంగ్ గా చూసారని చెప్తున్నారా? బాగా చూడలేదని కాదు కానీ డిపెండ్ అపాన్ ది టైం కూడా. వాళ్ళ టైం అది ఉన్నప్పుడు ఇంతమంది చూసిన వాళ్ళు పర్ఫెక్ట్ కాదని అలా అనలేము. ఇప్పుడు అందరూ మహానుభావులు ఇందులో ఉన్నవాళ్ళు. ఈ సబ్జెక్ట్ తెలడం అన్నది సరస్వతి యొక్క ఇది ఉంటేనే కానీ తెలియదు కదా. సో ఇందులో నేర్చుకున్న వాళ్ళు అందరూ మహానుభావులే కాదనట్లేదు. కాకపోతే అప్రోచ్ చేయనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఎబిలిటీస్ని బట్టి కూడా ఆధారపడి ఉండొచ్చు. అండ్ వెళ్ళిన టైంని బట్టి ఆధారపడి ఉండొచ్చు. జాతకం అనేది చాలా టైం బేస్ ఉంటుంది. ఇప్పుడు నేనే కాల్స్ చేస్తున్నాను. లాస్ట్ టైం చూడు అక్క వీడియోస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ కాల్స్ ఇంకా పెండింగ్ కాల్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎవరి టైం వస్తుందో తెలియదు. ఆ టైం బట్టి వెళ్ళిపోతుంటుంది. మనం ఒక స్లాట్కి చేయాలని నాకు అనిపిస్తుంది, చేసేయాలి వీళ్ళకి పాపం 10 సార్లు అడుగుతున్నారు కదా అని. బట్ అట్ ద సేమ్ టైం ఆ టైంకి ఇంకోటి ఇది ఆల్ డిపెండ్స్ ఆఫ్ టైం. తీరా చేసిన తర్వాత అబ్బా సూపర్ చెప్పారండి, చాలా రిలాక్స్గా ఉందండి, ఎన్నాళ్ళు అయిందండి నవ్వి, ఎంత హ్యాపీగా నవ్వుకున్నానండి. ఏంటి ఈ మాట చెప్పిన ప్రతి ఒక్కరికి కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే చాలా మంది ఈ మధ్యన కింద ఏ కామెంట్లు పెడుతున్నారో, నాతో జాతకం చెప్పించుకున్న వాళ్ళు నేను ఎంతమందిని నవ్వించానో, నాతో జాతకం చెప్పిన తర్వాత ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు, మీలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్స్ పెడితే బాగుంటుంది. మరి డెఫినెట్లీ పెడతారు. సో ఎన్ఆర్ఐస్ గురించి అంటే రీజన్ బట్టి డిసైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్. నా వ్యూయర్స్ ప్రత్యేకించి జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఇది ఎవడో చెప్పలేదు ఈ కాన్సెప్ట్, కొంచెం కొత్తగా ఉన్నది. అంటే ఈ ఫస్ట్ వాయుతత్వాలని, లేకపోతే జలతత్వాలని, అగ్నితత్వాలని, భూతత్వాలని ఇలా 4 రకాలుగా రాశులు విభజించి ఉంటాయి. సో ఫైర్ ఎలిమెంట్ ఉన్న రాశులు ఏంటో చూద్దాము. దాని తర్వాత వాళ్ళు ఒకవేళ నీటి కరకతున్న ప్లేస్లోకి వెళ్ళారు అనుకుందాం. ఇప్పుడు ఇది చెప్పే ముందే చెప్తున్నా, అంటే భూమికి అసలు వాస్తు ఉంటుంది అంటారు. భూమి అనేది అన్ని గ్రహాలని గుండ్రంగానే ఉన్నాయి, దానికి వాస్తులు లేవు. కానీ మనం నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలని, లేకపోతే నార్త్ ఇండియా అని ఇలా ఆల్రెడీ మనం పేర్లు పెట్టేసుకున్నాం కదా. ఆ ఉన్న పేర్లను ఆధారభరితంగానే నేను చెప్పేది కాబట్టి ఒక పని చేద్దాం. ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్నప్పుడు అటు జనరల్గా వాయుతత్వాలు ఇట్లా మాట్లాడుకుంటాం కదా. ఈ అగ్నికి ఎప్పుడన్నా గాలి కలిసింది అనుకో వాడు సూపర్ హిట్. అంటే ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి ఎవరు మేషం కానీ, సింహం కానీ, ధనస్సు కానీ ఎక్కువగా యుఎస్ కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఎక్కువగా ఇదవుతారు.
ఓకే. ఎందుకని అవన్నీ కూడా వాయుతత్వానికి సంబంధించిన ప్రదేశాల కింద మనం భారతదేశం నుంచి చూసుకుంటే ఓకే. భారతదేశాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే ఉత్తర దిక్కున యుఎస్ ఉంటుంది, యూఎస్ అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాయుతత్వంలో యుఎస్ ఉంటుంది, ఇట్లా మాట్లాడుకుంటాం కదా. హ్మ్. ఆ రకంగా నేను చెప్పేది. ఓకే. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఏ ఏ రాశులు ఎట్లా ఉంటాయో కొంచెం చూద్దాం. అలాగే నక్షత్రాలు కూడా మామూలుగా ఎప్పుడు పడే పంచులు కొన్ని పడతాయి కదా, అవి కూడా ఓకే. వేద్దాం. సో మేషరాశి వాళ్ళకి సో ఫస్ట్ మేషం అగ్నితత్వం. అగ్నితత్వంగా వెళ్దాం. హ్మ్. మేషం ఒకటి, సింహం ఒకటి, ధనుస్సు ఒకటి. ధనుసు. ఈ మేషంలో అశ్విని, భరణి, కృతిక గురించి నేను మాట్లాడినే. లాస్ట్లో ఈ సంధి నక్షత్రాలు ఉన్నాయి కదా, అటు ఇటు కూడా రెండు ఉంటాయి. ఇది లాస్ట్లో చూసుకుందాం. ఓకే. యువతల నుంచి మళ్ళీ సింహానికి వచ్చినోడికి మక కానీ పొబ్బ కానీ, ఓకే. అంటే పూర్వ పలుకుని. తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మూల కానీ పూర్వాషాఢ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4 పాదాలు ఇందులో ఉన్నట్టు. హ్మ్. ఓవరాల్గా చూసుకుంటే అశ్విని, భరణి, ఈ మక, పొబ్బ, పుబ్బ. అలాగే మూల అండ్ పూర్వాషాఢ, ఈ నక్షత్రం నేచర్ చూద్దాం. వీళ్ళందరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏదన్నా వర్క్ మొదలు పెట్టారంటే వీళ్ళకి ఎప్పుడు చేతిలో పని ఉండాలి. పని లేకపోతే బోర్ కొట్టేస్తుంది వీళ్ళకి. నేనే మేషరాశి. అలాగే పెళ్లిలో గొడవడుతుండాలి అవతలడితో. ఏదో గొడవడపోతే వీళ్ళకి బుర్ర దుబ్బుతుంది ఫస్ట్. డ్రామాటిక్ గా ఆ, ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏదో హడావుడి ఉంటూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళు గిల్లి వీళ్ళే బాధపడిపోతుంటారు. ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. సో వీళ్ళతో మాట్లాడేటప్పుడు అగ్నితత్వాలకు ఎలా ఉండదంటే, వీళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మీరు మామూలుగా ఈ రాశిలో చూడండి, అశ్విని కానీ, భరణి కానీ, లేకపోతే మక కానీ, వీళ్ళు అసలు ఫస్ట్ అశ్విని భరణిలు తీసుకుంటే ఫస్ట్ రాశి కాబట్టి వీళ్ళకి ఏదైనా అశ్విని ఎప్పుడు కూడా ఫస్ట్ ఊరికి ముందు మొదలు పెడుతుంది, మధ్యలోనే వెళ్ళిపోద్ది. భరణి ఏంటి, ఊరికి చివరి మొదలు పెడుతుంది, చివరి దాకా ఉంటుంది. ఈ భరణికి ఇది ఉంటుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఈ అశ్విని నక్షత్రానికి వచ్చినప్పటికి ప్రమాదం ఏంటంటే, వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళకి ఊహాలోకంలో బతకడానికి ఎక్కువ ఉండదు. ఎందుకంటే వీళ్ళు త్వరగా కొంచెం ఇలాగ చేయం చిట్టుకుమన్న డిటాచ్మెంట్ అయిపోతారు. హ్మ్. తర్వాత ఇంకొకటి ఏంటి, వీళ్ళు ఏదన్నా ఫీల్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో వీళ్ళు మోసం చేశాడు, లేకపోతే సంథింగ్ జరిగింది. ఇది వీళ్ళు 10 సంవత్సరాలు అదేంటిది ఏదో రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లాగా రమ్యకృష్ణ గారు చాలా రీల్ వేసుకుంటా ఉంటారా? ఇంకా రీల్ వేసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ లైక్ 18 ఏళ్ళు అలాగా. హ్మ్. అంటే పలానా వాళ్ళు ఏదో చేశారని మర్చిపోవడానికి చాలా టైం పడుతుంది. టైం పడుతుంది. సో బాగా ఎవరైనా పోనీ క్లోజ్ అవుతున్నారు అనుకో, వాళ్ళతో వీళ్ళు క్లోజ్ అయ్యి మింగిల్ అవ్వలేరు. వీళ్ళకి ఎంతసేపు ఒక ఫ్రీడము, ఒక ఎలోన్నెస్, దేనికది సెపరేట్ జోన్స్ లాగా ఉంటాయి. వీళ్ళు అప్పుడే నవ్వుతారు, అప్పుడే దూరం అయిపోతారు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు ఒకసారి వచ్చేస్తుంటది వీళ్ళకి. గజిబిజి గందరగోళం మేషరాశి ఆ అశ్విని మేష నక్షత్రం. రాశి అంటే అశ్వినిలో, బట్ దే అశ్వినిలో. ఆర్ వెరీ గుడ్ ఇట్ నాలెడ్జ్లో. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో చూసుకున్నాం అంటే నేను చూడండి, ఆయుర్వేదిక్ చూడొచ్చు, ఈ రూటెడ్ ఎడ్యుకేషన్ అన్నిటికీ కూడా హీలర్స్ ఇందులో చూడొచ్చు, హ్మ్. సైకాలజిస్ట్ ఇందులో చూడొచ్చు, హ్మ్. మోటివేషన్ స్పీచ్లు ఇచ్చిన ఇందులో చూడొచ్చు. సో వీళ్ళు ఏ కంట్రీస్కి వెళ్తే బాగా స్థిరపడతారు? ఇది అగ్నితత్వం కాబట్టి అంటే ఓవరాల్ నేచర్ చూద్దాం. Hmm. ఈ భరణి నక్షత్రాన్ని కూడా అనుకున్నాం కదా, భరణి కూడా అంతే. భరణిలో దే హ్యావ్ ఎ చైల్డ్ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. అశ్విని విల్ ఆల్సో హ్యావ్ ద మ్యారేజ్ ప్రాబ్లమ్స్. హ్మ్. ఈవెన్ మకా నక్షత్ర హ్యావ్ ఇట్, అండ్ పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం. సింహం అంటే ఏంటంటే వాడు లీడర్లా కనిపించి ఆఖరికి పనోడ్లో తయారైపోతాడు. అంటే బాధ్యత మొత్తం భుజాన్ని వేసుకునేవాడు సింహం. అంటే భుజం మీద వేసేసుకుంటారు మొత్తం కూడా, లీడర్లా మొదలయ్యి భుజాన్ని వేసుకుని లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని లీడర్షిప్లో ఉన్న ఫస్ట్ గంభీరత్వం కాస్త ఆఖరికి కులోడి తత్వం అయిపోద్ది, పాలకప్ అయిపోతుంది. హ్మ్. సో ఇట్లా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సింహరాశి మ్యారేజ్లు చూడండి, పెళ్లి చేసుకున్నప్పుడు ఏ రాశి అంటే సింహరాశి అంటాడు. ఆడు పెళ్ళైన తర్వాత కట్ చేస్తే వాళ్ళ ఆవిడ దగ్గర అన్ని ఇడే చేస్తుంటాడు. హ్మ్. జనరలైజ్ ఇది ఉంటుంది. మీరు హ్మ్. సింహంలో ఇది గమనించవచ్చు. అదేదో పాటలో మా ఊర్లో శివ అని ఆ టైప్. కోడెనాగులా ఉన్నవాడు యా ఎగ్జాక్ట్లీ. ఈ పాట నాగార్జున గారి పాట ఇది. అవునవును. నాగార్జున పాట లాగా అవును, ఇది అయిపోతాడు ఇంచుమించుగా అన్నమాట. సింహరాశికి అలాగే ఉంటుంది, మ్యాక్సిమం అలా ఉంటాయి. హ్మ్. కాకపోతే ఈ ధనుసు రాశికి వద్దాం. ఈ మూలా నక్షత్ర ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటిది పూర్వాషాఢలు, ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ నాలెడ్జబుల్ నక్షత్రాలు. వీళ్ళ మూడిటికి బెస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ ప్రాపర్గా ఉంటారు. హ్మ్. పేరెంట్స్ ఒక్క భరణి నక్షత్రానికి మిస్ అవుతుంది తప్పించి అశ్విని కానీ మక కానీ వీటి కానీ పుబ్బ. హ్మ్. జనరలైజ్ వీళ్ళకి పేరెంట్స్ కొంచెం రిచ్నెస్ లేకపోతే నాలెడ్జబుల్ పేరెంట్స్ దొరుకుతారు. కానీ ఏదో సామెత ఉంటుంది కదా, మనం అనుకున్నాం కదా, పండిత పుత్ర పరమసుంట. పండిత కుమారుడు పరమసుంట. అలాగే వీళ్ళు ఏంటంటే పండితులకే పుడతారు, జ్ఞానులకు పుట్టి పరమసుంటలు కాదు. కానీ డిఫరెంట్ ఏరియాస్లో వీళ్ళకే తెలియదు క్లియర్గా, ఎట్ సైడ్ చెక్ చేసుకుంటున్నారు. సో ఈ 3 క్యారెట్లో ఈ అగ్గితత్వం ఎట్ సైడ్ వెళ్తుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హ్మ్. హ్మ్. నవ్వు ఇలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ జలతత్వంలోనో పెట్టాం ఆ కంట్రీలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెనడాలోనో ఎక్కడైనా పెట్టాం అనుకో, వీళ్ళు ది కనాట్ మిక్స్ ఇన్ దిస్. ఈ అగ్నితత్వంలో పుట్టిన వాళ్ళు యుఎస్ అండ్ ఆస్ట్రేలియాకి బెనిఫిట్ అవుతారు. ఓకే. నవ్ యూ గాట్ ఇట్. ఎందుకని యుఎస్ అండ్ ఆస్ట్రేలియాకి వచ్చినప్పటికి స్పీడ్ అండ్ టెంపర్ వాయువుతూ ఉంటుంది. అంటే వెరీ టెక్నాలజీ అండ్ టాకెటివ్ పర్సన్స్. హ్మ్. నీకు
ఓవర్ ఫ్రీడమ్ ఇస్తారు. కాకపోతే అట్ ద సేమ్ టైమ్ ఏమవుతుంది, యూ కెన్ ఆల్సో యూటిలైజ్ యువర్ స్కిల్ సెట్స్ టెక్నికల్‌గా. ఓకే. నీకు పని ఉంటది. ఎప్పుడు సో ఖాళీ వాళ్ళకి ఉండదు. సెట్ అవుతది వాళ్ళకి కెనడా అండ్ కెనడా కాదు. ఓన్లీ యూఎస్ అండ్ ఆస్ట్రేలియాకి నేను మామూలుగా యూఎస్ అండ్ మన ఆస్ట్రేలియా వాళ్ళకి. భారతదేశ పరిమాణం తీసుకొని చెప్తున్నాను ఇది. ఆ పరిమాణంలో వీళ్ళకి అగ్నికి వాయువు సెట్ అవుద్ది కదమ్మా! వాయు ప్రాంతంలో ఉన్నదానికి వీళ్ళు సెట్ అవుతారు వీళ్ళు సెట్ అన్నట్టుగా అవుతారు. తీసుకున్నాం. ఓకే. అందులోని హీట్‌ని బాగా రిప్రజెంట్ చేసేది ఆస్ట్రేలియా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ అగ్నితత్వం వాళ్ళకేంటి ఒక కొలమానం ఉంటది కదా! వీళ్ళకొక మార్జిన్ ఏజ్‌లో వెళ్తారు అందులో. పద్మనాభాలందరూ. ఎదుటోడు ఎవడో మాట వింటలేదనేది అలా అనుకోరు ఈళ్ళు. మన మాట ఎదుటోడు వింటలేదు అనుకుంటారు కదా! ఓకే. ఓకే. ఒక రూల్స్ ఉంటాయి కదా! వీళ్ళకి. డిక్టేటర్‌షిప్. సో ఆ టైప్‌లో వెళ్తారు కాబట్టి కొంచెం ఈ ఆస్ట్రేలియా గాని, యూఎస్ గాని అలాంటి దానికి టెక్ అండ్ టాకెటివ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తది. బట్ మ్యారేజ్ అనేది పనిచేస్తా లేదా? అంటే ఇక్కడ మ్యారేజ్‌లో అని కాదు అగ్నితత్వం గానీ ఉన్న ఈ వాళ్ళు 3 అక్కడికెళ్తే. దట్ వన్ ఆల్సో విల్ హ్యాండిల్ ఎట్లా ఉంటుందంటే జనరలైజ్డ్‌గా ఈ 3 రాశులకి కూడా దేర్ విల్ బి మ్యారేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ మేష, ఆల్. ధనుస్సు, ఆ! సింహరాశికి. ఎందుకంటే ఇవన్నీ డామినెంట్ క్యారెక్టర్స్. హ్మ్. వీళ్ళలో ఆల్రెడీ ఒక పద్మనాభ సింహ ఉంటాడు. ఆ! సో దానివల్ల ఏమవుద్దంటే వీళ్ళే డామినేట్ చేసేస్తుంటారు అవతలోడిని. హ్మ్. తర్వాత వీళ్ళే ఏడుస్తుంటారు అవతలోడి మాట వినలేదని. సో హ్మ్. వీళ్ళని చేసుకున్నవాడి పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చండి. డామినెంట్ క్యారెక్టర్స్ అంటే చెప్తున్నాను కదా! అన్నీ మీరే చేసి, మీరే దూరం అయిపోయి, మీరే బాధపడిపోయి అన్నీ మీయే ఇంకా. అవతలోడు జస్ట్ ఇంక లిల్లీ పుట్ ఏం లేదు. అది అమ్మాయిలన్నా, అబ్బాయిలన్నా ఆళ్ళ నేచర్ అట్లా ఉంటుంది. ఓకే. ఒక్కొక్క లైన్ గీసుకొని అందులోనే వెళ్తా ఉండే నేచర్ ఎక్కువగా ఉంటదని సో ఆ తీసుకోవాలి. అగ్నితత్వం ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఉంటే బెటరా? ఇండియాలో ఉన్నాను కాదు కానీ వీళ్ళ నేచర్స్‌ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే మ్యారీ లైక్ సంబడీ ఇన్ ఆరుద్ర యాక్చువల్‌గా మ్యారేజ్ అనే విషయానికి వచ్చినప్పుడు 2 జాతకాలు మిక్స్ అవుతుంటాయి కాబట్టి హ్మ్. నేను మాట్లాడేది నక్షత్రం ఒకటే. ఇప్పుడు ఇదే నక్షత్రం మీద పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటములు ఉన్నాయనుకో. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు వాడికి ఈ నక్షత్రం అని చెప్తా అశ్విని. అశ్విని మీద ఒకేలా 5 గ్రహాలు ఉంటే హ్మ్. సో ఇలాంటి దగ్గర ఏమవుద్దంటే ఇప్పుడు జాతకాలు చూడాలి. ఓకే. వివాహానికి వచ్చినప్పుడు వివాహం ఒకటి, సంతానం ఒకటి ఒక జాతకంలోని చెప్పడం కష్టం. హ్మ్. దానికి వేరే జత అయితేనే రాత మారుతుంది. అందుకనే అవును. నేను నా కాల్స్‌లో కూడా చాలామంది చెప్తాను. పిల్లొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ అని ఎందుకంటారంటే ఎవడన్నా ఆడపిల్లని తెచ్చుకున్నాడు లక్ష్మీదేవి వస్తదనే తెచ్చుకుంటాడు. అవును. అబ్బాయిని తెచ్చుకున్నాడు విష్ణువత్తారనే తెచ్చుకుంటారు. సో అంచేత ఏమవుద్దంటే జాతకాలు చూసినప్పుడు అమ్మాయి వాళ్ళు గానీ, పిల్లలు పుట్టి బాగుపడినోళ్ళు బోలెడుమందున్నారు. మా హ్మ్. కోడలు ఇంటికొచ్చాక ఇల్లులు కట్టుకున్న వాళ్ళు బోలెడుమందున్నారు. నిజంగానే అట్లా అలా కోడలొచ్చిన చాలా మంది వేళ అవును ఉంటది. విశేషము ఇలా ఉంటుంది. ఉంటది. రాతను రాతే మార్చగలదు. ఓకే. రెమెడీస్ అని ఉపశమనాలు. హ్మ్. కంప్లీట్‌గా ఇప్పుడు గొడ్డలతో పోయేది, గోరుతో పోయేది ఉపశమనం అంటారు. హ్మ్. నేను చేసినా, ఎవరు చేసినా. అంతే. రాతను మార్చాలంటే ఇప్పుడు మా పెద్దబ్బాయి పుట్టాక బాగున్నామండి, లేకపోతే అమ్మాయి పుట్టాక బాగున్నామండి, ఇలా గడించిన చాలా మంది ఉంటారు. అవును. సో అంచేత ఏంటంటే ఇవన్నీ రాతను రాతే మార్చాలి. సో అవన్నీ నిజాలే. నిజాలు అవుతున్నాయిగా. జరుగుతున్నాయి అవి. నా హ్మ్. మీ నాన్నగారిని అడిగితే చెప్తారు మీరు పుట్టిన తర్వాత హ్మ్. బాగుందా లేదా అంతే కదా. ఓకే. సో అగ్నితత్వంలో ఈ 3 రాశులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు భూతత్వం అనేది ఇంకొకటి ఉంటది. అది ఏ రాశుల వారికి ఉంటది? వృషభం ఒకటి, హ్మ్. అలాగే అట్ ద సేమ్ టైం మనం కన్య ఒకటి, ఇలాగా తర్వాత నెక్స్ట్ వచ్చేటోడికి మకరం ఒకటి. సో ఏంటి భూతత్వం అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది? వృషభం కానీ, కన్య కానీ, మకరం కానీ దీస్ ఆర్ వెరీ పేషెన్స్తో కూడుకున్న నక్షత్రాలు ఏదో అండ్ అమాయకత్వంతో కూడి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా చూడండి భూతత్వం మీదకి వచ్చినప్పుడు మీరు రోహిణి నక్షత్రం 4 పదాలు అందులోనే ఉంటాయి. హ్మ్. ఈ భూతత్వం అసలు అన్నిటికీ ఎట్లా ఉంటుందంటే అవతల కృతిక చిన్న మొక్క, మరొకసారి చిన్న మొక్క, హ్మ్. యువతలకు వచ్చేటప్పుడు ఉత్తర ఫల్గుని చిన్న మొక్క, చిత్త చిన్న మొక్క, మధ్యలో ఉన్నది హస్త. అవతలకి వెళ్ళినప్పుడు మీరు చూడండి ఉత్తరాషాఢ చిన్న మొక్క ఉంటుంది, ధనిష్ట చిన్న మొక్క ఉంటుంది, మళ్ళీ శ్రావణ ఉంటుంది. హ్మ్. సో చంద్రుడి పరిమాణం ఎక్కువ. వీళ్ళు ఎమోషనల్ ప్లానెట్. హ్మ్. వీళ్ళు ఎంతసేపు కూడా వృషభం కానీ, కన్యలు కానీ, లేకపోతే మకరం కానీ ఇవన్నీ కూడా ఫ్యామిలీ. వీళ్ళకి హ్మ్. ఎంతసేపు ఫ్యామిలీ కోసమే సగం చచ్చిపోతారు వీళ్ళు. హ్మ్. అందులోని వీళ్ళందరికీ మదర్ చాలా ప్రెడామినెంట్గా ఉంటుంది. మదర్ మైట్ బి రాంగ్ మదర్ కూడా అవ్వచ్చు, లేదా మదర్ వల్లే సంపాదన అయి ఉండొచ్చు, లేదా మదరే సంపాదించి పెట్టవచ్చు, మదర్ వల్ల ఆస్తులు కలిసి రావచ్చు. ఏదైనా మదర్ చుట్టూనే మదర్ చుట్టూ తిరుగుతుంటది. తిరుగుతారు. ఆ మదర్ చుట్టూ తిరిగితే వీళ్ళు ఓకే. కూడా మదర్ చుట్టే తిరుగుతారు. అంతే. వెదర్ మదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన ఆ! పెడదాం. బట్ మదర్ అంటే అలా అని కాదు. కొన్ని మదర్‌ని వదిలేని రాసులు కూడా ఉంటాయి. అది వేరే అవును. విషయం. అవును. రాసులు కాదు నక్షత్రాలు. హ్మ్. ఎస్పెషల్‌గా నేను రేవతి చెప్తుంటాను. మదర్ హ్మ్. వల్ల చాలా మంది రేవతిలో దెబ్బతింటారని. హుహు. సో మదర్ ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ అది వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో చాలా ఇదిగానే ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎమోషనల్, హ్మ్. వెరీ ఎమోషనల్. సో వీళ్ళకి కూల్ ప్లేసెస్ మీద నిదానంగా ఉన్న జీవితమే కోరుకోవాలి. చంద్రుడు ఎందుకని మనస్కారకుడు కదా. వాడు హ్మ్. చాలా సింపుల్‌గా మనశ్శాంతిగా ఉండడానికే చూసుకుంటాడు ఎప్పుడు చంద్రుడు. ఓకే. చంద్రుడు వస్తున్నాడంటే ఒక ఆహ్లాదంగా ఉంటుంది. ఓకే. తర్వాత వీళ్ళకి లిక్విడ్ క్యాష్ ఓరియంట్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని విదేశాలకు కలుపుదాం. హ్మ్. విదేశాలకు కలిపినప్పుడు ఎట్లా ఉంటుంది, వీళ్ళకి వాయుతత్వానికి కానీ, అగ్నితత్వానికి కానీ ఇష్టపడరు. ఓన్లీ కూల్ అండ్ ట్రంకిల్ అండ్ ఏంటంటారు కూల్ ప్లేసెస్‌లో కెనడా కానీ, హ్మ్. లేకపోతే స్విట్జర్లాండ్. యూకే కానీ, ఇది యూరోప్ సైడ్, హ్మ్. ఇటు సైడ్ అంతా కూడా వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఓకే. ఆ కూల్‌గా రకంగా ఉన్న చెక్ ప్లేసెస్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఆ! వర్కౌట్ అవుతాయి. ఓకే. అంతేగాని ఇప్పుడు అందులో ఉన్నాం కదా అని చెప్పేసి మీకు ఎవరో తెలుసానని కాదు కానీ హ్మ్. మీరు జనరలైజ్డ్‌గా ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ముందు చూపించుకుంటే హ్మ్. జాతకాన్ని ఫస్ట్ చెక్ చేసుకుంటే ఏ దిక్కు మంచిది, హ్మ్. ఏ ఎడ్యుకేషన్ మంచిది, ఏ కెరియర్ అని మంచిది అనేది తెలుసుకుంటే 10 రకాల ఉద్యోగాలు, 10 రకాల కెరియర్‌లు చేసుకోకల్లా. బిజినెస్ ఎలా ఉంటది వీళ్ళకి వేరే దేశంలోకి వెళ్ళినప్పుడు? మీరన్నట్టు ఆ అంటే చల్లని ఇది ప్రదేశంలోకి ఇట్ వెళ్ళినప్పుడు.
ఇట్ ఈస్ లైక్ బిజినెస్ అనే మాటకు వచ్చినప్పుడు 7th హౌస్ డామినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 7th హౌస్లో మ్యారేజ్ అని చూస్తాం, 7th హౌస్లోనే బిజినెస్ అసలు పార్ట్నర్ అనే దాన్ని 7వ స్థానం నుంచి చూస్తాం. ఓకే, బిజినెస్ పార్ట్నర్ అయినా ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయినా అవును అవును అవును. అన్నోన్ పర్సన్ అని అర్థం. మేనగోడలు చేసుకున్నాను కదా అక్కడ అర్థం అన్నోన్ పర్సన్ అని అర్థం. అన్నోన్ ఈజ్ ఫ్రమ్ 7th హౌస్. సో బిజినెస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ 7th. మీటింగ్ అండ్ అన్నోన్ పీపుల్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ రిలేటెడ్. అంతే డెఫినెట్లీ. అంతే కదా, మ్యారేజ్లు కూడా గిఫ్ట్లు తీసుకుని చేసుకుంటారు కదా, గిఫ్ట్లు అదే. సో ఇట్స్ బిజినెస్ రిలేటెడే కదా, సంథింగ్ అరౌండ్ బిజినెస్ అండ్ ఎమోషన్స్. ఇదేమో బిజినెస్ అండ్ బిజినెస్ అంతే తప్పించి ఇంకోటి ఏం కాదు కదా, బిజినెస్ టు క్లయింట్ సంథింగ్. సో అలా ఉన్నప్పుడు బిజినెస్ జనరలైజ్డ్గా ఈ రాశులకు వచ్చినప్పుడు ఇవి ఇందాక మనం అనుకున్నాం కదా ఇక్కడికి వెళ్తే బాగుంటుందని, వీళ్ళు అలా భూతత్వానికి సంబంధించి ఉన్నప్పుడు కనుక వీళ్ళంతా కూల్ ప్లేసెస్లో కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకుని అది కూడా బాగుంటుంది. ఏ రకంగా చూసినా వాళ్ళకి కూల్ ప్లేసెస్కి బెస్ట్ అనేది నా సజెషన్ అది. ఓకే, బట్ దే హ్యావ్ టు చెక్ నేను ఇందాక చెప్పాను కదా, అదే నక్షత్రాల మీద అదే రాశుల్లో పంచగ్రహాలు, తృతీయ గ్రహాలు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ ప్లానెట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాటికి అయితే ఇప్పుడు మీరు భూతత్వం ఉన్న వాళ్ళు US లో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి ఏంటి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మైగ్రేట్ అయిపోవాలా? అది అవ్వని పని కదా. సో ఏం చేయాలి? మైగ్రేషన్స్ అని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే జాతకం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. చేతిలో ఉన్న కొండ వదిలేసుకుని పరిగెట్టడానికి పనిచేయదు. అంటే మనం ఒకవేళ ముందుకు వెళ్ళాలి, వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఇవన్నీ అలా చెక్ కాదు, చేసుకొని అలా వెళ్ళాలి కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ దే హ్యావ్ కిడ్స్, దే ఆల్రెడీ హ్యావ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. ది కిడ్స్ మా అబ్బాయి మాట్లాడట్లేదండి, ఇక్కడ డ్రగ్ కల్చర్ ఎక్కువైపోతుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మాకు భయం వేస్తుందండి, పిల్లల్ని పెంచుతున్నాం కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాంటి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. జాతకం అనేది ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోమని కాదు, మైగ్రెంట్స్ అందరినీ కూడా వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళమని కాదు. ఇట్ విల్ ప్రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఏమంటే మీరు ఒకసారి చూసి చెప్పండి అక్కడ చదివించుకుంటాం అంటే మేబీ సమ్ కైండ్ ఆఫ్ గుడ్నెస్ విల్ హ్యాపెన్ కదా. ఇప్పుడు లేదు, కొత్తగా వీళ్ళు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్ వీసాల మీద వెళ్తూ ఉంటారు. చూడు ఎన్ని కాల్స్ వస్తే పొద్దున్న లెగిస్తే అదే రూపాయి ఉండదు పాపం, కింద పడి అన్నయ్య అనుకున్నాను ఏదో గట్టి పంపుతున్నా, ఏదో చెప్తాను అన్న, వీడియో నచ్చిందన్న, జెన్యున్గా మాట్లాడుతున్నా, హానెస్ట్గా ఉన్నావు అన్న, ఇలా ఏవో చెప్తా ఉంటారు. బట్ ఐ కాంట్ గివ్ ద జాబ్ కదా. అక్కడికి వెళ్ళాడు ఏడుస్తూ ఉంటాడు, నాకు బాధ వేస్తుంటుంది చార్జ్ చేసినప్పుడు. కొంచెం ముందుగా వచ్చి ఉంటే మనం చెప్పొచ్చు కదా, ఇది గైడింగ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తుంది. సో గైడెన్స్ లాగా, గైడెన్స్ అంటే ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది, నీకు ప్రిపేర్ చేయడానికి పనిచేస్తుంది. సో అగ్నితత్వం అయిపోయింది, భూతత్వం అయిపోయింది. ఇప్పుడు వాయుతత్వం ఇండియాలో ఉన్న వాళ్ళు లేకపోతే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏ రాశుల్లో ఇది సూటబుల్? ఇప్పుడు వాయుతత్వానికి వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ లైక్ రాహు నక్షత్రాల మీద వెళ్తుంది. మీరు చూడండి, ఇందాకంతా చంద్ర నక్షత్రాల మీద వెళ్ళాం కదా, ఇప్పుడు రాహు నక్షత్రం మీద ఎట్లా వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ యూ చెక్ ఇట్. మృగశిర సగం ఉంటుంది మిథునంలో, పునర్వసు సగం ఉంటుంది, ఆరుద్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇటువైపుకి వచ్చేస్తే చిత్త సగం ఉంటుంది తులారాశిలో, ఇది చిత్త సగం ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం స్వాతి ఫుల్గా ఉంటుంది, అవునా కదా. అలా విశాఖ సగం ఉంటుంది. మళ్ళీ మనం కొమ్మానికి వెళ్ళిపోద్దాం. కొమ్మల్లో చూడండి, మీరు ధనిష్ట సగం ఉంటుంది, శతభిష ఫుల్గా ఉంటుంది, పూర్వభద్రపద కొంచెం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ బేసింగ్ ఆన్ రాహు. రాహు ఈజ్ నథింగ్ బట్ ఏంటి, గ్రీడ్ రిలేటెడ్. ఒక పని మీద ఏకాగ్రత పూర్తిగా ఉండదు. మిథునం కానీ, తుల కానీ, కుంభం కానీ ఆశ ఉంటుంది కానీ ఆశయం ఉండదు ఎక్కువగా, అంతేనా? దీస్ హ్యావ్ మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. దే కెన్ డూ ఒక 10 విషయాలు ఒకేసారి చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను డిఫరెన్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఇదే ఫైర్ ఎలిమెంట్కి ఇదే క్వశ్చన్ పడింది అనుకో, దే ఓన్లీ గో స్ట్రైట్లీ. వాళ్ళు ఒక పని ఒప్పుకుంటే అదే చేస్తారు, వాళ్ళకి పని కావాలంటే. వీళ్ళు మల్టీ టాలెంటెడ్. చంద్రుడు అన్నాడు అనుకో, వాళ్ళు ఏంటి, వాళ్ళు గెలకూడదు, కూర్చుని పని చేసుకుని వెళ్ళిపోవాలి. ఇది భూతత్వాలు. వాళ్ళు కూర్చుంటారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోవాలి. వాయుతత్వం ఏంటంటే వీడికి చేతిలో 4 పనులు. వాయుతత్వం నీకు ఎలా చెప్పాలంటే సింపుల్ గా, అదే చిరంజీవి గారి సినిమాలో రంగపోత అంటారు కదా, ఏముండదు అంతా డొల్లే, అందరితో కలిసిపోయిన యాక్టింగ్లు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మాట్లాడేసి, ఇప్పుడు ఏదో సినిమాలు వస్తుంటాయి కదా, చిన్న చిన్న సినిమాలు, మన సీతమ్మల సినిమాలు చూడు, కలివిడిగా మాట్లాడుతుంటారు కదా, ఆ టైప్ అనమాట. గాలిసర్లు అంతే, అందులో తనిఖీలు పని ఉంటాయి కదా, కొడేంట అయిపోయిందని ఏదో అంటాడు కదా, అలాగే గాలిసర్లా కొడేడంట అంటాడు కదా, ఆ టైపు గాలిసర్లు అనమాట. అంటే వీళ్ళకి ఏకాగ్రత ఎటు సైడ్ ఉండదు, వీళ్ళకి టాపిక్స్ గాసిప్ రైటర్స్ ఎక్కువగా ఉంటారు, వీళ్ళతో మాట్లాడే జాతకం ఉండాలి. ఎందుకంటే నీకు ఫ్లయింగ్ ఇల్లు, ఏముండదు ఇంక ఓపెన్. సో మిథునాలు కానీ, తులాలు కానీ, తర్వాత ఇంకోటి ఏంటి, గ్రీడ్ పెరిగిపోద్ది. గ్రీడ్ ఎందుకు వస్తుంది, వీళ్ళకి మల్టిపుల్ చేయాల్సిన పని ఏంటి, కర్మ ఏంటి అసలు? ఎందుకని మిథునంలోంచి అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంటుంది, కోపాలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి ఇంటర్నల్గా. పునర్వసులోంచి నాలెడ్జ్ వస్తుంటుంది. వీళ్ళ పక్కన ఎప్పుడు గురుడు ఉంటాడు కదా, అవతల పక్కన ఎప్పుడు కుజుడు ఉంటాడు కదా, కొట్టేసుకుంటూ ఉంటారు. అంటే అగ్రెషన్ ఎప్పుడు కుజ నక్షత్రంతో మొదలవుతుంది కదా ఈ రాశి. రాహు టెంపర్ 4 పాదాలు ఉంటున్నాయి, అవతలకు వచ్చాడు గురుడు, ఏమవుద్ది, టెంపర్ పెరిగిపోద్ది, గ్రీడ్ పెరిగిపోతుంది, నాలెడ్జ్ మాత్రం ఎంత. మరి వీళ్ళకి ఏ కంట్రీస్ బెస్ట్ ఇదంతా అలజడి ఆపడానికి? ఈ వాయువు కిందకి ఎప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నాం, అగ్నికి వాయువు ఎలాగో వాయువుకి మళ్ళీ అగ్నే పనిచేస్తుంది. అందుకని టెక్ అండ్ టాకెటివ్ అని చెప్పా. వాడు ఫైర్ ఉన్నవాడు ఏంటి, టెక్నికల్ ఉంటుందండి. ఈ టాకెటివ్ ఇది చెప్పాం కదా రంగమ్మత్త,
ఇదంతా టాక్టివ్ నేచర్ ఇదంతా. సో అక్కడక్కడ సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ రకంగా అనమాట. సో దీస్ ఆర్. అందులోని ఇంకోటి ఈ అరుద్ర కానీ లేకపోతే స్వాతి నక్షత్రం కానీ లేకపోతే ఇందాక అనుకున్న శతభిష, వీళ్ళు జనరలైజర్గా ఏంటంటే చిన్న ఉప్మా దొరికినా సరే దాని పెద్ద గ్లోబల్లో పెద్ద డిష్ దొరికినట్టు వర్ణించి చెప్పొచ్చు. సో మాస్ మీడియా కమ్యూనికేషన్స్ మీద వీళ్ళు మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోండి. మాస్ మీడియా కమ్యూనికేషన్ చేయొచ్చు, జర్నలిజంలో చేయొచ్చు. అసలు ఏమీ లేని ఉప్మాను కూడా ట్రంప్ తిన్నాడని చెప్తారు వీళ్ళు. ఎందుకండి మా మీడియా వాళ్ళు అంటే అలా అని కాదు, రాస్తారు కింద కామెంట్. అందరూ మీడియా అని కాదు కానీ జనరలైజ్గా దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ టు ఎలాబరేట్ సంథింగ్, టు టేక్ టు ద పీపుల్ అని అర్థం, లేకపోతే జనాల్లోకి ఏదైనా తీసుకెళ్ళొచ్చు అని అర్థం. వొకాబులరీ ఈజీగా వస్తుంది అని అర్థం. లైక్ మిథునం కానీ తుల కానీ కుంభం కానీ. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, మేబీ దిస్ ఇస్ కనెక్టింగ్ విత్ మూన్ అండ్ అదే ఈ ఇంట్లో మీరు ఏమైనా ట్రై చేసుకుంటే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జాబ్ సెట్ చేసుకుంటే ఐటీస్ మీద ఎక్కువ ప్రయాణించడం. తులలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం గవర్నమెంట్ జాబ్స్ రాసినప్పుడు మీ జనరల్గా చాలా మందికి తులకి ఫాదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాదర్ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటాయి. మిథునానికి వచ్చినట్టు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇబ్బందులు ఉంటాయి. కుంభానికి వచ్చినప్పుడు జనరలైజ్డ్ ఏంటంటే వీళ్ళకి గ్రీడ్ పాలిటిక్స్ ఒక దగ్గర కుదురుగా ఉండరు, మల్టిపుల్ రన్ అవుతా ఉంటాయి. జనరల్గా ఈ మిథునం తుల కుంభ వీళ్ళే ముందు మోసం చేసేసుకుంటారు, అందరు ఏదో చక్కబెట్టేద్దాం అనుకుని మోసపోతుంటారు లాస్ట్లో. సో ఈ పీరియడ్ వస్తుంటది అనమాట. చాలా మంచి క్వాలిటీ, కానీ అలాగని బ్యాడ్ అని కాదు, దే హ్యావ్ దర్ ఓన్ స్కిల్స్. అందుకనే వీళ్ళు 10 మందిని ఒకసారి చక్కబెట్టగలరు. దిస్ వెరీ గుడ్ అట్ మీడియేటర్స్, రియల్ ఎస్టేట్ మీడియేటర్లు. మాటలు చెప్పుకుని ప్రతిదీ పని చేస్తారు. మాటలు చెప్పుకొని బతకాలనుకుంటే ఈ 3 రాశుల్లో ఉన్న ఎడ్యుకేషన్స్ చదవమని, లేకపోతే యూఎస్ కానీ అటు సైడ్ వెళ్తే ఇలాంటి ఎడ్యుకేషన్స్ చేసుకోండి స్టూడెంట్ విషయం మీద. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రేమ అండ్ మ్యారేజ్ గురించి మాట్లాడదాం. ఇందులో రిలేషన్స్ ఎట్లా ఉండంటే వీళ్ళతోటి వీళ్ళ కర్మ కలిపి వీళ్ళకి వచ్చి రిలేషన్ డామినెంట్గా వద్దు. వీళ్ళకి ఏం కావాలా, సరదాగా వీడితో మాట్లాడుతూ ఉండాలి. కానీ ఇది ఎట్లా ఉండదంటే సీతమ్మ గడ్డి సినిమా మహేష్ బాబు కూడా మాట్లాడుతున్నా వెంకటేష్ కామ్గా ఉంటాడు. సో వీళ్ళకి వెంకటేష్ రెడ్డి పెళ్ళం అవుతుంటుంది, మహేష్ బాబు రెడ్డి మౌడవుతుంటాడు. సో ఈ కాంబినేషన్ సెట్ అవ్వదు. వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు మాట్లాడాలి కదా, వీడు ఎక్కడెక్కడో విషయాలు మోసుకొస్తుంటాడు. ఊర్లో ఏం జరిగినాయి, వీడు బీబీసీ కదా, ఇవన్నీ మోసుకొచ్చి చెప్తుంటాడు. కానీ అక్కడ ఆ తల్లి ఎందో ఒకటో లేకపోతే వెళ్ళందో, లేకపోతే ఎవరు వీడికి అందుకని ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువగా ఫ్రెండ్స్లో పడి మోసపోతుంటారు. ఫ్రెండ్స్ నుంచి ఎదుగుతూ తెలుసుకుంటారు. అదే చెప్పాను కదా, ఇక్కడ జూపిటర్ ఒకటే పాదాలు ఉంటాడు కదా, కొంచెం తెలుసుకుని దాంట్లో నుంచి మొదలెట్టేద్దాం పోతుంటారు. తర్వాత ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఒక చిన్నది తెలుసుకోవడం, దాని నుంచి తగలడిపోవడం. వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ అంతే, సగం సగం నాలెడ్జ్ తో ఒకటో పాదం ఉంటుంది కదా జూపిటర్. సో అందుకని అలాగే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ద మోస్ట్ డేంజరస్ జలతత్వం. అగ్నేనా మనం జలంతో ఆపొచ్చు, కానీ జలాన్ని మనం ఏంది ఆపలేం. జలతత్వానికి వచ్చినప్పుడు కర్కాటకం, వృశ్చికం అండ్ మీనం, వీళ్ళంతా పాత వీడియోస్లో చెప్పండి. ఏదో జలతత్వాలు ఎలా ఉండంటే ఈ కర్కాటకం ఉండొచ్చు వంటగదిలో ఎడుతాడు, వృశ్చికం కూడా మేడ మీద ఎడుతాడు, మీనం ఉండేదో ఏమంటారు దాన్ని, సంథింగ్ లైక్ దట్. అందుకని ఏడుస్తూ ఉంటారు అంటే దిస్ ఇస్ లైక్ సో ఎమోషనల్. వీళ్ళకి కాళ్ళకి చక్రాలు వేసినట్టు ఉంటాయి. ఈ 3 జలతత్వానికి యు నో దట్ వేవ్స్. వీళ్ళ ముగ్గురు కాళ్ళకి చక్రాలు వేసినట్టు ఒక దగ్గర కుదురుగా ఉండదు. వీళ్ళకి ఎంతసేపు ఏదో తిరుగుతూ ఉండాలా. వీళ్ళకి ఎలా ఉండంటే అంత డ్రీమీ వరల్డ్. ఫ్యామిలీని చక్కబెట్టేయాలా, ఫ్యామిలీని చూసేసుకోవాలా, తర్వాత మంచి జాబ్స్ వచ్చేయాలి, అన్ని ఇలా ఉంటుంది. కానీ ఫ్యామిలీ పర్సన్ అనే కాదు, వీళ్ళతో ముగ్గురికి ప్రాబ్లం ఏంటంటే కర్కాటకం, వృశ్చికం, మీనం. వీళ్ళు యాక్చువల్గా విదేశాలు వెళ్తే బాగుపడతారు, కాకపోతే వీళ్ళు ఎక్కువ కాలం ఒక దగ్గర ఉండలేరు. వీళ్ళు కీప్ ఆన్ రొటేటింగ్. ఎందుకని ఇందాక మనం అనుకున్నాం కదా జలతత్వం అని. ఇప్పుడు ఈడేళ్ళు యూఎస్లో పడ్డాడు అనుకో, ఇప్పుడు ఈ కర్కాటకం కానీ లేదా వృశ్చికం కానీ లేదా మీనం కానీ ఒకవేళ యూఎస్లో పడితే అది ఫైర్ అండ్ ఎలిమెంట్, ఆస్ట్రేలియాలో పడితే ఫైర్ ఎలిమెంట్ బొగ్గు అంటాడు. అంటే వీడి జీవితం అక్కడ నుంచి ఈడుతారు, అయ్యే కాల్స్ వస్తుంటాయి. నవ్ యూ గాట్ ఇట్. నా డిఫరెన్స్ ఏంటనేది అదే. వీళ్ళు భూతత్వం కెనడా కానీ యూకే కానీ ఇటు సైడ్ వెళ్ళారనుకో, దే విల్ ఫీల్ కంఫర్టబుల్. ఈ తత్వాలు ముందు తెలుసుకుని ఏ తత్వంలో ఏ గ్రహాలు ఉన్నాయని తెలుసుకుని. స్లో ఎమోషనల్ గా ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, మ్యారేజెస్ ఇవన్నీ. అంటే వాడు మేషానికి పనిచేయడు, ఇలా కొన్ని ఉంటాయి కదా. అంటే వ్యక్తిగత జాతకంలో చూసేటప్పుడు వేరే అనుకో, అగ్నితత్వాలు కాకుండా లైక్ భూతత్వాలు. ఇప్పుడు భూమి మీదే కదా వాడుతుంది, భూతత్వ రాశులను చేసుకోవడం వీళ్ళకి వెళ్ళండి కూడా. వీళ్ళకి ఏంటి ఎమోషనల్గా ఉంటారు. ఇదంతా ఎట్లా ఉండదంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జలతత్వం, ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ ఉంది కదా, వీళ్ళతో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్తుంటే చలో గో అంతే, ఒక స్పాట్ అయిపోతుంది. అదే ఈ భూతత్వం ఉంది కదా, ఎంత చెప్పాను, మకర రాశి, వృషభాలు అని ఈ టైప్. ఏం చేస్తాయంటే మెల్లిగా గంటకు రెడీ అవుతాయి. ఈడోడు మిథునుని ఇందాక చెప్పాను కదా, ఈ రాశులు ఇవన్నీ వాయు, ఈ వాయు కుంభం ఇవన్నీ
ఈతలో వీళ్ళు ఏంటంటే వెళ్దాం అనుకుంటే వీడు మాట్లాడడం ఇంకా సరిపోద్ది బయలుదేరడం తర్వాత మీకు అర్థం ఇది ఈ జలతత్వం ఉన్నాడు అనుకో, వీడికి ఏంటంటే చేతిలో చెయ్యేసి వీడికి ఎలాంటి పిల్లం కావాలంటాడంటే సూట్ వేసి ఇటు బాగుందండి సెంటు కొట్టి వీడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎందుకని డ్రీమీ వరల్డ్ లో ఉంటాడు. వీడికి ఉద్యోగంలో కూడా సార్ వచ్చి రండి సార్ కూర్చోండి సార్ ఆ టైప్ ఉద్యోగాలు కావాలని కోరుకుంటాడు. సేమ్ అంటే జలతత్వం వల్ల పెళ్లి చేసుకుంటే సరిపోయిద్ది కదా, ఇద్దరు ఒకరినొకరు ప్యాంపర్ చేసుకుంటా ఉంటారు. అది కొంతవరకు కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవల పిల్లలు పుడతారు, ఈ క్వశ్చన్కి కవల పిల్లలు పుట్టారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కవల పిల్లలు పుట్టినప్పుడు ఏకనక్షత్రాల మీద ఉంటాయి, మరి ఏకనక్షత్రాలు జస్ట్ పాదంలో కొంచెం డిగ్రీస్ మారి ఉంటాయి. సో వాళ్ళే పెళ్లి చేసుకుంటారనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ వెరీ డిగ్రీస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే యూనివర్సల్ గా మాట్లాడుకుంటున్నాం కానీ పర్లే, జాతకంలోకి వెళ్ళిన తర్వాత ఆ మైన్యూట్ డిగ్రీస్ అండ్ పాదాలు ఉంటాయి కదా, దాన్ని బట్టి వాడు వివాహం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు కవల పిల్లలకి ఇద్దరు వేరే చేస్తారుగా, మరి ఒకటే నక్షత్రం చేయాలిగా, అలా అవదుగా. ఓవరాల్ గా ఈ తత్వాలను బట్టి, రాసుల తత్వాలను బట్టి, ప్లేసెస్ ని బట్టి డెఫినెట్ గా ఆ ఫలితాలు గానీ ఆ జరిగే ప్రభావాలు గానీ ఉంటాయంటారు. డెఫినెట్ గా ఉంటాయి, షూర్. ఎందుకంటే మూన్ ఇస్ ద మైండ్ అని చెప్తాం కదా. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేట్ ఇనఫ్, నువ్వు అక్కడికి వెళ్ళేది ఎందుకు పడలేకపోతున్నా, నీకు సెట్ కావట్లే. ఫైర్ ని తీసుకునే వాళ్ళు ఉంటారు, ఓన్లీ దే కెన్ టేక్ దట్ థింగ్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారిన్ కంట్రీస్ లో అంతా సెటిల్ చేసుకుని ఉంటారు కదా, ఒక వీసా ప్రాసెస్ కానీ అవి కానీ. ఇప్పుడు మీరు వచ్చి ఈ తత్వం మీరు కాదు, మీకు ఈ కంట్రీ సెట్ కాదు అంటే వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? పరిహారాల విషయాలకు వచ్చినప్పుడు రెమెడీస్ అనేవి జనరల్ గా ఫారిన్ ల్యాండ్స్ లో అని లేకపోతే ఇండియాలో అని కాదు, కానీ ఈ రెమెడీస్ ఎప్పుడైనా చూన్ చేసినప్పుడు యూనివర్సల్ గా టీవీలో ఏదైతే రెమెడీలు చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వింటుంటాం, ఆ రావి చెట్టు దగ్గర అయి పెట్టాను ఈ పెట్టాను ఇలా చెప్తాను. సో యూనివర్సల్ రెమెడీస్ అనే వల్ల ఉపయోగం ఏమీ లేదు. యూనివర్సల్ రెమెడీస్ చెప్పినప్పుడు ఏంటంటే అందరికీ పనిచేస్తాయని ఉండదు, ఇండివిజువల్గా చేసుకునే రెమెడీసే పనిచేస్తాయి. ఎందుకంటే నీకు ఏ దశ నడుస్తుంది, ఏ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకునే కదా వర్క్ చెప్తాం. యూనివర్సల్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు షిరిడి సాయిబాబా ఆరతికి వెళ్ళండి అంటాం, మంచిదే. లేదా దత్తాత్రేయ ప్రదక్షిణ చేయండి మంచిదే, లేదా అన్నదానం చేయండి అంటాం మంచిదే. ఇది యూనివర్సల్గా చెప్పే దాంట్లో అన్నదానం చేయడం ఉత్తమమైన పని నన్ను అడిగితే. కానీ వ్యక్తిగతంగా ఏ రెమెడీ చేస్తే బాగుపడతానని నీ జాతక చక్రం చెప్పాలి. నీకు ఏ భావానికి దోషం పట్టింది, దశమస్థానాన్ని బట్టింది జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సప్తమ స్థానానికి బట్టింది మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధనస్థానాన్ని బట్టింది నీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబంతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా దే విల్ డిఫరెన్షియేట్. సో జాతకాన్ని, ఆస్ట్రాలజీని నమ్మని వాళ్ళు కూడా ఇది నడిపిస్తూ ఉంటుందా? మీ దగ్గర చాలా మంది మీ క్లయింట్స్ ఎవరైనా అసలు నేను జాతకాలు నమ్మను అని నాస్తిక మనిషి ఎవరైనా వచ్చి మళ్ళీ మారిపోయిన సందర్భాలు చూసారా? నా దగ్గరకు జనరల్గా గ్రహం వెనక్కి తిరుగునోడు వస్తాడు. ఎందుకంటే ఎవడో ఒకటి అంటే అలానే కాదు, సర్వం శాంతం అని కాదు. ఇప్పుడు ఎవడో ఒకడికి ఎక్కడో దగ్గర చిన్న నొప్పి ఉంటుంది, ఆడు గ్రహం వెనక్కి తిరిగితేనే కదా నన్ను గలుస్తాడు. ఊరికి ఎవరు డబ్బులు కడతాడు? నాకు బాగా జరుగుతుంది, బాగా జరుగుతున్నాడు నా దగ్గరకు రాడుగా. బాగలేనోడే వస్తాడు, బాగలేనోడే ఈ జాతకాలకు వస్తాడు. వై యు మీట్ డాక్టర్ అంటే అంతే కదా, మనకు ఒంట్లో బాగాలేవు డాక్టర్ని కలుస్తాం. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి 2026 ఎలా ఉండబోతుంది అందరికి, అన్ని రాసుల వాళ్ళకి? యుఎస్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఈగోయిజమ్స్, మంచి గ్రోత్ ఉంటుంది. ఈగోయిజం పెరిగి ఎరోగెంట్ నేచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బికాజ్ నేను ఎవడో విన్నాం కదా, ఆ ట్రంప్ ఎవడో లేపుకొచ్చాడని. సో ఈ టైప్ ఈగోయిజంకి వెళ్ళే కోరల్స్ ఉంటాయి. సో ఇప్పుడు అలాగే జర్మనీ ఉందనుకో, విపరీతమైన నాలెడ్జ్ పెరిగిపోతుంది. లేకపోతే యూరోప్ కంట్రీస్లో నాలెడ్జ్ ఎక్కువైపోతుంది, గ్రోత్ ఏమో చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఇప్పుడు కెనడా ఉన్నదనుకో, గ్రోత్ బాగానే ఉంటుంది కానీ చాలా లేట్గా అవుతుంది, స్లో ప్రాసెస్, చాలా స్లో ప్రాసెస్, వెరీ ట్రంకీలో అది కొంచెం ఇట్లా ఉంటుంది. సో ఇండియాకి వచ్చేటప్పటికి ప్రజెంట్ ఏంటంటే ఈ టెక్స్ డెవలపింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2026 అంతా కూడా రాహు ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ కాబట్టి గ్లోబలైజ్డ్గా, అంటే ఇండియా నాకు తెలిసినంత మేరకు 2026లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితిని బట్టి టెక్నాలజీ పరంగా, అలాగే చాలా మంది బయట నుంచి ఇండియా విల్ బి ఇన్ ద నెంబర్ 1 ప్లేస్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎకనామికల్గా కూడా ఇక్కడే మనం యూఎస్ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడే ఇండియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 11th హౌస్ రాహు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది కాబట్టి. ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటేనే మనకు ధనవంతులు అన్న ఫీల్ లో ఉంటాం అందరు, చాలా మంది అట్లే అనుకుంటారు. సో అలా నిజంగానే అందరూ వేరే వేరే నా కన్సల్టేషన్ అట్లనే ఎన్ఆర్ఐలు 3 మంది ఉన్నారు. అవునా? అయ్యో అన్నయ్య చాలా ఇబ్బందిగా ఉన్నా అన్నయ్య, ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను అన్నయ్య, నీ వీడియో చూశాను కొంచెం చూసి పెట్టానయ్య అని చెప్పి అడిగిన వాళ్ళు 3 మంది ఉంటారు. అలా ఇప్పుడు డోంట్ టేక్ ఎన్ఆర్ఐస్, అలా ఏమి ఉండదు, ఎక్కడైనా వాచిపోతుంది. ఫైనాన్షియల్ గా కూడా చాలా మంది ఫేస్ చేస్తారు, చాలా మంది. సో మనీ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి అక్కడికి వెళ్ళిపోయి దేవుడు ఏదో అవకాశం ఇచ్చాడు వెళ్ళి హోటల్స్ అవి పెట్టి లాస్ అయిన వాళ్ళు 3 మంది ఉంటారు. ఏంటి ఎన్ఆర్ఐలు జాబులు మంచిదా లేకపోతే బిజినెస్ మంచిదా? దట్ డిపెండ్ అపాన్. ఎన్ఆర్ఐ అని ఉండదు, అది ఇండియా అన్నా ఎన్ఆర్ఐ అన్నా ఎవరన్నా చార్ట్ని బట్టి కెరియర్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మ్యారేజ్ చూసేటప్పుడు పొంతన ఎలా చూస్తున్నామో కెరియర్ కూడా తీసుకోవడం మంచిది. ఓకే, సో ముందు వెళ్ళే ముందు ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. వేరే కంట్రీస్కి వెళ్ళే ముందు
మనకి ఏ కంట్రీ సెట్ వేరే అవుతుంది. కంట్రీస్కి వెళ్ళే ముందు అనొచ్చు, అదే కంట్రీస్లో ఉండి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నప్పుడు అనొచ్చు, వాళ్ళ పిల్లలకు సంబంధించి అనొచ్చు. సో ఓకే. ఏదన్నా ఒకసారి డెసిషన్ తీసుకుంటే కనుక క్లియర్గా చెప్పడానికి ఛాన్స్, అంటే జాతకం ప్రిపేర్ చేయడానికి పనిచేస్తుంది, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. ఇంతకన్నా మించి మెరాకిల్ చేయలేదు. మిరాకిల్స్ చేయలేదు. మెరాకిల్ చేయ, నీ దశే ఉన్నది, నువ్వు ఎటు సైడ్ వెళ్తున్నావు, నీకు ఎక్కడ ఆప్టింగ్ పడుతుంది ముందు అనేది మాత్రం చెప్తుంది అంతే. అంతవరకు పనిచేస్తుంది, కానీ మెరాకిల్స్ తీసుకురావడం కష్టం. రాసులు అయిపోయింది, ఇప్పుడు నక్షత్రాల జోలికి వద్దాం సార్. నిజంగా ఈ నక్షత్రాలు అంటేనే భయం వేస్తుంది చాలా మందికి. అవును. ఏ నక్షత్రం ఈ 2026లో చాలా అద్భుతంగా ఉంది, ఏంటి దాని పరిస్థితి? ఇది చాలా వెరీ Tricky question. కీ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను ఆన్సర్ వినగానే చాలా మంది దగ్గరికి అంతేస్తారు, ఎందుకంటే ఈ కిక్ బౌన్సెస్ అన్నీ కూడా ఇప్పుడు వాయు జలకానికి ఎక్కువగా హిట్ ఫేస్ ఉంది. ఎందుకంటే గురుడు జలస్థానంలోకి వస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే కర్కాటకంలోకి రావడం వల్ల ఓకే. హిట్ ఫేస్ ఉంటుంది జనరలైజ్డ్గా. ఇది చాలా మంచి టైం ఫర్ ఎస్పెషల్లీ ఎవరికి, కర్కాటకానికి, వృశ్చికానికి, మీనానికి టాప్ ప్లేస్లు. నెక్స్ట్ లెవెల్ ఉంటుందా 2026? అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చాలా డ్రీమీ వరల్డ్ లో ఉంటారు, అవును అవును. ఎమోషనల్ గా ఉంటారు, ఇలా కళలు ఎక్కువగా ఉంటాయి, అవును. ఇలా అనుకున్నాం కదా. ఈ ఈ రాశులకి మాత్రం ప్రత్యేకించి ఎక్స్ట్రా, పైగా అందులో శేష నక్షత్రాలు ఉంటాయి, అశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం అట్లా ఉంటాయి కదా. ఈ నక్షత్రాలకి ప్రత్యేకించి వివాహానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా ఇలాంటి టైంలో తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో వివాహరీత్యా. సో మిగతా సో అలాగే వాళ్ళకి ఏ కంట్రీస్ బెస్ట్? అగైన్ అది తత్వాలు ఆల్రెడీ ఆ తత్వాలను బట్టి ఇందాక మాట్లాడుకున్నాం కదా. అశ్విని చెప్పుకున్నాం, భరణి ఇందాక చెప్పుకున్నాం కదా. అశ్వినికి Okay. సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, మ్యారేజ్లో జాగ్రత్తగా చూసుకోండి. అశ్విని నక్షత్రంలో ఏదైనా పని పట్టుకుంటే కంటిన్యూటీ చూసుకోవాలి మీరు. అలాగే డిటాచ్మెంట్ అతి త్వరగా లోపలికి వచ్చేయకూడదు, మనసులో ఎక్కువ రిగ్రెట్ ఉండకూడదు. అవతల కూడా కొంచెం కవర్ చేసుకుని వెళ్ళాలి. అశ్వినికి ఏదైనా స్టార్ట్ చేయండి, ఫినిష్ చేయండి. ఒక దగ్గరకు దూకేసి రెజ్యూమ్ ఇచ్చి అందులో జాయిన్ అయిన తర్వాత వెనక పీక్కోవద్దు. అదే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు నక్షత్రాన్ని బట్టి, రాశి తత్వాన్ని బట్టి మనిషి యొక్క నేచర్, బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు కదా. అవును, సో అది మనం ముందే గ్రహించి ఇలా ప్రాబ్లం అవుతుంది అనుకుని మనం చేంజ్ చేసుకోవచ్చా మన అవును, నేచర్? ఎగ్జాక్ట్లీ అవుతుంది అంటారా? అవును, అవుతుంది. మళ్ళీ అప్పుడు అది అవుతుంది అంటే టూ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా రోజు వెళ్ళి షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాను. 4 రోజులు నేను తర్వాత మానేస్తాడు. పొద్దున్నే లేకమంటాం, ఎవడన్నా లెగుతాడా? లెగడాడు. ఓ 4 రోజులు చేస్తారు, 3 రోజులు మానేస్తారు. సో ఎందుకు అవుతుంది? ఇఫ్ యూ హ్యావ్ ఎ డెడికేషన్, నీకు కావాలని ఫోకస్ నీకు ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు హనుమంతుడికి సింధూరం వేసి ఒక 21 days చేయమంట, ఎవడు చేస్తాడు? ఓ 2 రోజులు చేస్తారు, 3 రోజులు మానేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు పౌర్ణమికి ఉపవాసం చేయండి అని చెప్తాం, అది వెళ్ళండి కూడా అసలు వెరీ బెస్ట్ రెమెడీ పౌర్ణమి రోజున ఉపవాసం చేయమని చెప్తాం. బట్ ఎవడుంటాడు? ఎందుకు వినేవాళ్ళు ఉన్న వాళ్ళు జాతకం మారిపోయింది అలా అని కాదు, కంటిన్యూటీ ఫార్మ్స్ చేయరు. అసలు ఎందుకు పౌర్ణమి రోజు ఉపవాసం చేయాలి? ఫుల్ మూన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మూన్ కి ఉన్న శక్తి అంటే, మూన్ రిప్రజెంట్ యువర్ మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు స్ట్రెంత్ అని పెరుగుతుంది. మూన్ ఇట్ సెల్ఫ్ ఇస్ మైండ్. తర్వాత మామూలుగా కాలపురుష చక్రంలో ధనస్థానంలో వచ్చే స్థితి పొందుతుంది. అంటే ధనస్థానం అంటే వృషభ స్థానంలో వచ్చే స్థితి పొందుతుంది రోహిణి నక్షత్రాల మీద. ఓకే, పైగా చతుర్థ స్థానం నీకు కంఫర్ట్ జోన్ ఇస్తుంది, నీ కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొకటి అంటే నీకు ధనాన్ని ఇస్తుంది. పైగా నీకు ముఖ వచ్చేసుకు సంబంధించినటువంటి ఆహభావాలన్నీ కూడా, ప్రత్యేకించి మీడియా ఫీల్డ్, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మూన్ పౌర్ణమి రోజున ఉపవాసం చేద్దాం చాలా బెస్ట్. అది చాలా బెస్ట్. ఎందుకని బెస్ట్? ఇంతకుముందు కూడా చెప్పాను, అదే పౌర్ణమి రోజున సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది, అమావాస్యకి వెనక్కి వెళ్తుంటుంది. ఇట్ ఈస్ ఆల్ ఎఫెక్టింగ్. అంత ఈజీగా తీసి పడేయకూడదు. ఆ రోజు అమ్మవారు ఆరాధన చేసుకోవడం, లేదా చక్ర పొంగల్ నైవేద్యం పెట్టుకుని ఇలాంటివి ఏమైనా చేసుకుంటే కనుక వెరీ సాలిడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఉండకుండా ఉండవు. చూడండి, మన శని పౌర్ణమి వచ్చింది, మేమేయో చెప్తా ఉన్నాం, బట్ పీపుల్ చాలా మందికి చెప్తాం కానీ కర్మ కాలిపోయినాడు ఒకడు ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా ఆడేం చేసుకోడు. ఇది 100%. సూర్యశేఖర్ గారు, అబ్బా మీరు చాలా హానెస్ట్ అంటారు, మనం ఏం చెప్తాం అది చేసుకోడు. ఎందుకు చేసి కర్మ ఫలితాలు ఉంటాయి అంతే కదా. సో ఇప్పుడు అశ్విని అయిపోయింది, భరణి అయిపోయింది, నెక్స్ట్ దెన్ కృతిక, సంధి నక్షత్రాలు కన్నాం కదా. ఈ కృతిక ఒకటి, మృగశిర ఒకటి, పునర్వసు, ఇలా 1 by 1 ఈ సంధి నక్షత్రాలకు వెళ్దాం. కృతిక నక్షత్రం, సంధి నక్షత్రం మ్యాచ్ రాశిలో ఉన్న ఫైర్ ఉంటుంది. పొద్దున్న ఏదన్నా చేద్దాం అన్నట్టుగా పొడి చేయడం, తర్వాత సాయంత్రానికి ఏముంటుంది సినిమాని తెలుసుకుని సైలెంట్ అయిపోవడం కృతిక నక్షత్రం. ఎందుకంటే కొంతమంది కృతికలో సంపాదించడం చాలా ప్రాబ్లం అయిపోద్ది. వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది కృతికకి. ఫాదర్ మైట్ బి ఎక్కడైనా ఇబ్బంది పడడం కానీ, ఫాదర్కి ఎక్కడైనా ఫైనాన్షియల్ లాసెస్ ఉండడం కానీ కృతిక నక్షత్రానికి ఈ కైండ్ ఆఫ్ జోన్. ఎందుకంటే 2 రాశుల్లో ఉంటుంది, ఇటు ధనస్థానంలో కూడా ఉన్నది కాబట్టి అక్కడ వర్కౌట్ అవ్వడం కష్టం. అలాగే నెక్స్ట్ మృగశిర ఆల్రెడీ ధనస్థానం నుంచి కదులుతూ ఉంటుంది మిథునానికి. కాబట్టి మృగశిర ఎట్లా ఉంటుంది, ఫోకస్ అంతా కూడా ఒక ఫోకస్ డైల్యూట్ అయిపోతుంటుంది. నువ్వు మృగశిరతో ప్రాబ్లం ఏంటి, నువ్వు నువ్వు సక్సెస్ అవుతాను అనుకుంటానే 100 years అయిపోతుంది. వాడు బతికినంత కాలం కూడా సక్సెస్ అవుతాను. ఎందుకని, నీకు మిథునంలోకి వెళ్ళినప్పుడు డైల్యూట్ అయిపోద్ది కోరిక. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మొదలు పెడతారు కానీ ఎట్లా చేయండి, ఆ కైండ్ ఆఫ్ జోన్లోకి వెళ్ళినప్పుడు మృగశిర ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రానికి వచ్చినప్పుడు ఏంటంటే, పునర్వసు ఎట్లా ఉన్నదంటే అందరితో కలిసినట్టు చాలా బాగా మాట్లాడుతుంది, కానీ మనసు లోపల మాత్రం రిగ్రెట్ అవుతుంటుంది.
ఎందుకు వచ్చింది బాధ మనకి ఇది, వాళ్ళు ఏదో ఇలాగానే వేసుకున్నారు, మనం అసలు వెళ్ళి మాట్లాడడం ఎందుకు, గెలుక్కోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు. ఈ పునర్వసుకు సంబంధించిన వాళ్ళే ఫీల్ అయిపోతారు. వాళ్ళే హడావిడి బ్యాచ్ అంటాం కదా, ఈ హడావిడి బ్యాచ్ లో పునర్వసు ఒకటి ఉంటుంది, విశాఖ నక్షత్రం ఒకటి, పూర్వభాద్రపద ఒకటి. ఏం చేయాలి అసలు ఈ హడావిడి తగ్గించుకోవాలంటే? దట్ ఈస్ వాట్ ఇందాక చెప్పాను కదా, పౌర్ణమి రిప్రజెంట్ యువర్ మైండ్ సెట్ అని. whenever any remedy you do on full moon. ఫర్ ఎవ్రీ నక్షత్రం అయితే సేమ్ కదా, ఏమన్నా 27 నక్షత్రాలు కదా పౌర్ణమి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైనా వీళ్ళకి చంద్రగ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం చార్ట్స్ అవి చెక్ చేసుకుని దానికి సంబంధించిన ఉపశమనాలు ఇంట్లో చేసుకున్నా లేకపోతే బయటకు చేసుకున్నా మంచిది. ఎప్పుడైనా సరే ప్రాపర్గా మూనుకు చేసుకున్నప్పుడు నీకు మనశ్శాంతి, ధనానికి సంబంధించి, నీ ఆరోగ్యానికి లేదా వృత్తికి ఎదుగుదలకి సంబంధించిన రవికి సంబంధించి, వివాహాలకు సంబంధించిన రాహుకేతుల యొక్క దోషాలు వస్తాయి. అటు రాహు వస్తేనే కదా సోలార్ ఎక్లిప్స్ లేదా లోనార్ ఎక్లిప్స్. సో ఆ 2 ఎక్లిప్స్ వచ్చినప్పుడు ఏంటి, నీకు ఒక మ్యారేజ్ స్థానంలో పడినా ఎందులో పడినా దానికి సంబంధించిన ఉపశమనాలు ఉంటే దాన్ని బట్టి చేసుకోవచ్చు. దట్ డిపెండ్ అపాన్ యువర్ చార్ట్. ఈ 2026లో మ్యారేజెస్ ఎస్పెషల్లీ ఎలా ఉండబోతున్నాయి? అండ్ మనం చూస్తున్నాం కదా ఎక్కువగా రిలేషన్షిప్స్ మీదే ఆ ఒత్తిడి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మ్యారేజెస్ వెరీ ఇంపార్టెంట్. 2026లో ఎటువంటి నక్షత్రాలకు ఎటువంటి మ్యారేజెస్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఏంటి? జనరలైజ్డ్గా మ్యారేజ్లో ఇబ్బంది పడే నక్షత్రాల్లో ప్రథమంగా తీసుకుంటే ఈ ఏడాదని కాదు కానీ ఎక్కువ ఇబ్బంది పడే నక్షత్రాల్లో పునర్వసు ఒకటి, తర్వాత అశ్లేష ఒకటి, శేష నక్షత్రం, చిత్తా నక్షత్రం, తర్వాత జ్యేష్ఠ, మూల, తర్వాత మీకు ధనిష్ట నక్షత్రం, శతభిష, రేవతి. అంటే మిగతా వాళ్ళకి ఉత్తర భాద్రపద కొన్ని ఉంటాయి కానీ ఈ నేను అనేది ప్రైమ్. కలితే కింద కామెంట్లో భరణితో ప్రాబ్లం చిల్డ్రన్ హెల్త్ ఇష్యూస్, చిల్డ్రన్ రిలేటెడ్. అండ్ అట్ ద సేమ్ టైం మ్యారేజ్లో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో పరిహారాలు ఏమైనా ఉంటాయా మరి 2026? చెప్తా. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాక అనుకున్నాం కదా రోహిణి ఆల్సో. రోహిణి బిలీవబుల్ అండ్ తర్వాత ప్రాబ్లం అవుతూ ఉంటుంది అట్లా. అండ్ ఇందులో నేను ఇంకో మాట కూడా చెప్పాలి, ఇది కంటిన్యూషన్లో మృగశిరకు కూడా కొంచెం మెరిటల్ ఇబ్బందులు ఉంటాయని చెప్పండి. మ్యాక్సిమం కొంచెం నక్షత్రాలకి లైక్ ఇందాక చెప్పాను కదా మృగశిర, చిత్త, ధనిష్ట ఎక్కువ హ్యూజ్ ప్రాబ్లమ్స్ మెరిటల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇది 2026 అని కాదు కానీ జనరలైజ్ 2026లో వచ్చినప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనం, లైక్ కర్కాటకానికి ఫేవరబుల్, మకరానికి ఫేవరబుల్, మీనానికి ఫేవరబుల్, ఇలా కొంచెం ఉంటుంది. మీనానికి ఏంటంటే లగ్నస్థానంలో శని నడుస్తున్నారు కాబట్టి వివాహం గురించి మీరు మాట్లాడమన్నారు కాబట్టి సాటర్న్ ఎక్కడ ఉంటే అక్కడ పనిష్మెంట్ కింద తీసుకుంటాం కదా. మీన రాశిలో శని నడుస్తున్నప్పుడు ఇంచుమించుగా 2027 దాకా ఉన్నది. సో దే విల్ గెట్ లిటిల్ డిలేడ్ మ్యారేజ్ ఉండొచ్చు. బట్ ఓన్లీ అండ్ నీ గోచారం 0.2% పనిచేస్తుంది అంటే వాళ్ళ చార్ట్ రీడింగ్లో ఉన్న డిఫరెన్షియేషన్ మారుతుంది. అయితే నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజెస్ అనేవి వర్కౌట్ అవ్వట్లే. పూర్వం ఇది వరకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యారేజెస్ వర్కౌట్ అవ్వట్లే, లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. మ్యారేజెస్ అయినా పిల్లలు పుట్టట్లేదు. ఒకవేళ పుట్టిన కొంచెం మెంటల్లీ డిజార్డర్, ఇవన్నీ దేనికి రీజన్స్ ఎందుకంటారు? జాతకరీత్యా చూసుకున్నట్లయితే, ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కారణాలు ఏంటి? ఇదివరకు ఎవరైనా గురువులు అంటే ఒకళ్ళు ఇద్దరు లేకపోతే చెప్పుకోవడానికి బ్రహ్మం గారని లేదా రమణ మహర్షి గారు పెద్ద అంటే వాళ్ళ జాతకాలు చెప్పలే కానీ ఒక గైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నారు మనకి, గరికపాటి గారు ఉన్నారు మనకి, అలాంటి సరస్వతి పుత్రులను నమస్కారం చేసుకుంటాం. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేస్తే 1500 మంది 2000 మంది ఆస్ట్రాలజర్స్. కరెక్ట్గా అంటే గైడెన్స్ ఫ్యాక్టర్ ఇప్పుడు డైల్యూట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదో వీడియో చూస్తాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, రోజుకి వేళ మనం ఈ వీడియో మాట్లాడుకుంటున్నాం, వెనకాల ఒక 400 మంది వీడియోలు పెడుతుంటారు వీటి మీద. సో వెరీ ద గైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కోటేశ్వర గారు ఎవరైనా ఒకరు ఉన్నారనుకో పెద్దలు గైడ్ చేయడానికి మనం బాగుండేది. ఇదివరకు పలానా ఊర్లో పలానా అయ్యగారు చెప్తున్నారంటే ఓ పద్ధతి మీద నడిచి. ఇప్పుడు ఏమున్నదండి, వీధికి ఒకటి ఒక ఛానల్ ఏముంది, మొబైల్ ఉంటే ఆస్ట్రాలజరే. డైల్యూట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం డైల్యూట్ అయిపోవడం వల్ల సబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ చాలా లీనేజ్ ఉంటుంది కదా, ఇంకా సబ్జెక్ట్ ఏమి ఉండదు. టుడే ఆస్ట్రాలజీ ఎట్లా ఉంటుంది, ఈవేళ ఆస్ట్రాలజీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను విన్నాను ఇవి, నా క్లయింట్స్ నుంచి విన్నావి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోపలికి రాగానే సెలవులు తీసేసుకోవడం, ఓ 100 మంది వచ్చారు లేకపోతే ఒక 200 మంది వచ్చారు, రోజుకి ఇంత లెక్క చొప్పున వేసుకోవడం. సో దానివల్ల ఏమవుతుందంటే కమర్షియల్ ఆస్ట్రాలజీ పెరిగిపోయింది. కొంతమంది ఏం చేస్తున్నాం, లోపలికి రాగానే వాళ్ళ వైఫ్ ఎక్కడ ఉంటుంది, ఒక 2 అసిస్టెంట్లు ఉంటారు, ఇంకోటి ఉంటారు, లోపలికి వెళ్తారు ఉంగరాలు అంటారు. ఉంగరాలు అసలు ఆ రాళ్ళు ఎక్కడ చూసామో ఎలా చూసామో కూడా వాళ్ళ పేర్లు కూడా తెలియదు. మనకు నవగ్రహాలకున్న రాళ్ళు ఉండవు, ఏయో రాళ్ళు ఉంటాయి. లక్షలు అంటే ఆస్ట్రాలజీ ప్రజెంట్ కమర్షియల్ బాణీలో రన్ అవుతుంది. కొంతమంది ఏంటి మొన్న విన్నాం కదా టీవీలో, ఎన్నో పూజలు చేశారు, అయ్యంటారు కామాఖ్యలు అంటారు, తీరా అక్కడికి వెళ్తే గుడిలో మీరు నువ్వెవడని అడిగారు. సో ఇలాంటి చాలా పంచులు పడుతుంటాయి. ఇంతకుముందు ఇంకో ఇక్కడికి కూర్చొని మాట్లాడిన వాళ్ళు కూడా స్వప్నక్క కాపాడక్క అన్న వాళ్ళు ఉన్నారు.
సో ఎవరన్నా ఇప్పుడు వీళ్ళందరూ జ్యోతిష్యం చెప్పలేదా, ఎవరు అంతే. చెప్తున్నారు కదా. సో వాళ్ళ జాతకాలు వాళ్ళే చూసుకొని ఉండరు అనమాట. అలా ఇట్లాంటి ఎందుకు ఒక అనుకుంటాం? ఇప్పుడు సిచ్యువేషన్స్ ఫర్ ఎదురవుతాయని ఎగ్జాంపుల్ ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట చెప్తాను. సో మీరైతే రోజు చూసుకుంటారా జాతకం? జాగ్రత్తగా ఫస్ట్ లో ఉంటారా? కూడా మీకే ఫస్ట్ లో కష్టాలు కూడా రాలేదా? ఫస్ట్ కష్టాలు అందరికీ ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు. ఇప్పుడు మా అమ్మగారు బాగలేని సందర్భం ఉన్నాయి. సో అట్లాగా ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. సి మన యాక్సెప్టెన్స్ లేకుండా పూజలు చేసేస్తేనే నువ్వు పెద్ద మాయ అయిపోతానంటే ఇందాక అట్లా వర్కౌట్ అవ్వదు కదా. మీరు అందరు కదా నీళ్ళు తీసేసి రెత్త అయిపోతుంది. ప్రయత్నం ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. యాక్సెప్టెన్స్ ఉండాలా ఫస్ట్. మన కర్మే కాదు. ఇప్పుడు మంచి వచ్చినప్పుడు కూడా మనం భగవంతుడు దండం పెట్టుకుంటున్నాం కదా, డెఫినెట్లీ. చెడు వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. మన గైడెన్స్ ఫ్యాక్టర్ అనేది మనం అయ్యామనుకోండి. అందుకనే అన్నాను ఇప్పుడు పౌర్ణమి ఉన్నది, ద మూన్కి రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ ఫోకసింగ్, మీరు మైండ్ ఫోకస్ కరెక్ట్గా ఉంటే కనుక అన్ని పని చేస్తాయి. ఇప్పుడు పలానా దశ బాగాలేదండి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తాను, ప్రిపేర్ అండ్ ప్రొటెక్ట్ అంటున్నా. అంటే అర్థం ఏంటి, ఈ టైం బాగాలేదండి నేను చెప్పామనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, దానికి జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జాక్ట్లీ జాగ్రత్త పడతాం. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం మానేసుకోవాలా, టూర్లు మానేసుకోవాలా, లేకపోతే బయటికి వెళ్ళి ఆహ్లాదంగా ఇవి చేస్తుంటారు కదా మానుకోవాలి. లేదా అలవాట్లు ఉన్నాయి కొన్ని తగ్గించుకోవాలా. ఇలాంటి దానికి పని చేస్తారు జాతకం. అంతే కదా. ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద లాస్ట్ టైం చూడండి ఏదో పొలిటికల్ లీడర్ ఎవరో నెగ్గుతారని చాలా మంది శపథాలు చేశారు. ఏమైంది, ఏం లేదు కదా. ప్రికాషన్స్ ఆ, మీరు ఇస్తుంటారు, మేము ఫాలో అవ్వాలంటే. మీరే కాదు, నాకు ఇప్పుడు మీరు అన్నారు కదా నా జాతకం చూడు, నేను కూడా ఫాలో అవ్వాలా. ఇప్పుడు చూడు ఇప్పుడు ఇది అయితే ఎందుకు వచ్చింది, ఐ ఆల్సో బిలీవ్ సంథింగ్ కదా. ఓకే, ఓటేసుకున్నానా వేసుకున్నానా ఏవి అంటారు. ఇప్పుడు నేను ఎందుకు కట్టుకుంటున్నా, ఐ హ్యావ్ మై ప్రాబ్లమ్స్ నాకు కూడా ఉంటాయి కదా. ఓకే, ఓకే. నేను ఇప్పుడు ఇలాంటివి కూడా ఎవరికొకరు పంపుతా ఉంటాను, చేస్తూ ఉంటాను. సో సంథింగ్ ఇట్ వర్క్. భగవంతుడి దగ్గర ఎవరైనా ఒకటే కదా, బిలీఫ్ ఉంటే ఎనీథింగ్ వర్క్. ఓకే. నాలెడ్జ్ కూడా ఉండాలి. దెన్ దే హ్యావ్ టు చూస్ అంతే. హూ ఇస్ ద ఫైనెస్ట్ అనేది దే హ్యావ్ టు చూస్. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్యశేఖర్ గారు, మంచి మంచి విషయాలు చెప్పారు. యాక్సెప్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నారు, అండ్ చూసింగ్ అ గుడ్ ఆస్ట్రాలజర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నారు. సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెల్లి. అండ్ ఇందాక ఈ వీడియోలో ప్రత్యేకించి యుఎస్ గురించి ఎవరైనా వెళ్ళాలనుకున్నా చేయాలనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారో యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ నెంబర్ డిస్ప్లే చేస్తారు. సో దాని తగ్గట్టుగా మీకు మంచి చెడు చెప్పే ప్రయత్నం చేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్.